నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ దీనస్థితిలో ఉన్నావో, ఏ దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో దానికి విడుదల దేవుడు కలిగించబోతున్నాడు. విడుదల పొందబోతున్నావు. వెలుగు ఉదయించబోతుంది. నీ జీవితాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు వృద్ధిలోకి తీసుకొని రాబోతున్నాడు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే బాధలు, కష్టాలు, దుఃఖము, శ్రమలు ఎదురైనప్పుడు ఇంకా నా జీవితం ఇట్లనే ఉంటుంది, ఇట్లనే కొనసాగిది అనుకోకూడదు ఎప్పుడు కూడా. యోసేపు అట్లా అనుకోలేదండి. యోసేపు దేవుడు చిన్న వయసులోనే ఉన్నప్పుడు కలలు చూపించాడు. ఆ కళను నమ్మాడు ఆయన. దేవుని చిత్తం తన పట్ల అది అని గ్రహించాడు. దేవుడు నా పట్ల ఈ విధమైన తన చిత్తాన్ని జరిగించబోతున్నాడని తాను గ్రహించాడు. దేవుడు ఎప్పుడైతే ఆ కళలు చూపించాడో ఆ కళలు చూపించిన దేవుణ్ణి బాగా ప్రేమిస్తూ, ఆ దేవుణ్ణి బాగా విశ్వసించి, ఆ దేవుడి మీద బలమైన నిరీక్షణ పెట్టుకొని ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాడు. ఈ లోపు కొన్ని అవమానాలు వచ్చాయి, కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి. చెరసాల్లో వేయబడ్డాడు. అబద్ధపు సాక్ష్యాలు తన మీద మోపబడ్డాయి. అయినప్పటికీ సరే తన స్థితి దేవుడు వృద్ధిలోకి తీసుకొని వచ్చాడు. మొదట తన స్థితి కొంచెమే ఉంది, కానీ తొదకి మహా అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీ స్థితిని బట్టి కూడా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నా స్థితి ఇంతే ఉంటుంది అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీ స్థితిని మార్చే దేవుడు ఆయన. నిన్ను వృద్ధిలోకి తీసుకొని వచ్చే దేవుడైనా, మహా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చే దేవుడైనా, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడైనా, నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చే దేవుడైనా, అక్కర్లో ఉన్నవారు వచ్చి నీ మీద ఆధారపడేటట్టుగా, అక్కర్లో ఉన్నవారు వచ్చి నీ సహాయం కోరేటట్టుగా, అక్కర్లో ఉన్నవారు వచ్చి నువ్వేదైనా ఇస్తే పొందుకోవడానికి చూసేవారిగా దేవుడు చేస్తాడు. ఆ స్థితిని దేవుడు ఇవ్వగలడు.